టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పోలింగ్ డే జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాల లోపల. మరి ఈ ట్రెండ్ను కనుక మార్నింగ్ 8 o'clock నుంచి చూస్తే వార్ వన్ సైడ్ లాగా మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ ఈజ్ మెంట్ ఫర్ ఇష్యూస్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్. పట్టభద్రుల సమస్యల కోసం వచ్చినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ అన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఏ పట్టభద్రుడు కూడా ప్రలోభాలకు లోను కాకుండా డబ్బులు పంచినటువంటి నేపథ్యం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ డబ్బులు తీసుకున్నా కూడా ఈసారి పట్టభద్రులు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చెంప చెల్లు అనిపించేలా వాళ్ళ యొక్క తీర్పును ఇవ్వబోతున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం, ఏదో టెంపరీ ఇన్స్టాంట్ హ్యాపీనెసెస్కి లోన్ కాకుండా భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో, ఒక స్పష్టమైనటువంటి విజన్తో ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ట్రెండ్ మార్నింగ్ నుంచి మనకు కనబడతా ఉన్నది. ఏ జిల్లాలో మీరు చూసినా ప్రసన్న హరికృష్ణ ఈజ్ లీడింగ్. ప్రసన్న హరికృష్ణ ఈజ్ గోయింగ్ టు విన్ విత్ థంపింగ్ మెజారిటీ. సో ఇది కంప్లీట్గా ఒక వ్యక్తిత్వానికి, అదేవిధంగా సామాజిక సేవకు, అదేవిధంగా పట్టభద్రుల సమస్యను ఒక ప్రాపర్ వే లోపల రిప్రజెంట్ చేస్తాడు అనేటువంటి నమ్మకంతో పట్టభద్రులు వేస్తున్నటువంటి ఓటు, అది భవిష్యత్తు లోపల కట్టబోతున్నటువంటి పట్టం. మరి ఈ కాంటెక్స్ లోపల బీసీ వాదం ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల కేవలం పేపర్లకు, మీటింగ్లకు మాత్రమే పరిమితమై ఉన్నది అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి నాయకులకు బీసీ వాదం పేపర్లలో, మీటింగ్లలో లేదు, గ్రౌండ్లో ఉంది, నరాన కనకనాన ఉంది, గ్రామాన పల్లెన ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఈ గెలుపు. సో కాబట్టి మిగతా ఎవరైతే పట్టభద్రులందరూ ఎవరైతే ఉన్నారో మీరు విఘ్నతతో, విచక్షణతో ఓటు వేస్తారు నాకు తెలుసు. కాబట్టి అది ఈసారి మ్యాక్సిమం మీరు బ్యాలెట్ పేపర్ నంబర్ 3 సీరియల్ నంబర్ లోపల 3 ఏదైతే ఉందో దాని పక్కన మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ పేరు ఉంటుంది. దాని పక్కన మీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ ఏదైతే ఉందో దాన్ని వేసి మీ సోదరుని ఆశీర్వదించి శాసన మండలికి పంపించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి 6 సంవత్సరాలకు ఒకసారి కనబడే పదవి కాదు. ఇది ప్రతిరోజు వినబడుతుంది, ప్రతి క్షణం వినబడుతుంది, సమస్యల కోసం మాట్లాడుతుంది అని చెప్పే విధంగా మనం ఈరోజు మీ అందరి ఆధ్వర్యం లోపల మ్యాండేట్ మీ అందరు ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డబ్బులు 100,000 కోట్ల రాజకీయాలే కాదు, ఎవరైనా రాజకీయాల లోపలికి కావచ్చు, కొట్లాడొచ్చు, గెలవచ్చు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విజన్, ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఈరోజు పట్టభద్రులు ఇవ్వబోతున్నారు. ఎవరైనా రేపు భవిష్యత్తు లోపల రాజకీయ పార్టీలు డబ్బులు ఉంటేనే మేము టికెట్లు ఇస్తాం అనేటువంటి వ్యక్తిత్వం, అనేటువంటి మైండ్ సెట్ ఏ పార్టీకి అయితే ఉంటుందో వాళ్ళందరికీ ఈసారి చెక్. ఏ అభ్యర్థి అయితే 100,000 కోట్లు ఉన్నాయి నా దగ్గర, నేను పంచి గెలుస్తా అని చెప్పేసి ఆ క్లారిటీతో ఉంటాడో వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ చెక్. అదేవిధంగా ఎవరైతే యువత భవిష్యత్ రాజకీయాల లోపలికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పాజిటివ్ హోప్ తెలంగాణ రాష్ట్రం లోపల మార్చి 3-4వ తారీఖున రాబోతున్నది. కాబట్టి ఈ క్షణం లోపల మరొకసారి పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి మనకు 4 గంటల వరకు మాత్రమే టైం ఉన్నది. కాబట్టి ఓటు హక్కును మనం వినియోగించుకుందాం, భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. నమస్తే. అంటే మీరైతే బీఎస్పీ నుండి పోటీ చేస్తున్నారుగా, మీ సతీమణి నిన్న కవితతో అయితే వేములవాడ ఆలయంలో సంచరించిన కొంచెం ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వైరల్గా మారిన పరిస్థితి దానికి సంబంధించి నిన్న శివరాత్రి అండి. శివరాత్రి మేము జనరల్గా నిన్న కాదు, ఎవ్రీ శివరాత్రికి వాస్తవానికి మేము సోషల్ సర్వీస్ చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ చేస్తాం. నిన్న ఇక క్యాంపెయిన్, ఇది ఎలక్షన్ ఈరోజు ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. మా ఆవిడ, మాది పక్కన విలేజ్ గుండనపల్లి, మాది పక్క 5 kilometers ఉంటుంది. టెంపుల్కు రెగ్యులర్గా మేము వెళ్తాం కాబట్టి ఆ కాంటెక్స్ లోపల కలిసి ఉంటారు. సో కలిసినంత మాత్రాన మీరు వేరే విధంగా అనుకోవద్దు. సో ఇప్పుడు కూడా మీరు చూసారు కదా, మా కమలాకరణ్ కలిసినాము, వినోద్ కుమార్ సార్ని కలిసినాం, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారిని కలిసినాం. సో దాట్ ఈజ్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఎల్డర్స్. మీ మీద కొన్ని సోషల్ మీడియాలో కొంత ప్రచారం నెగటివ్గా కొనసాగుతుంది, దానికి సంబంధించి ఏమైనా కేసులు పెట్టే నిన్ననే నేను ఒక బెఫిటింగ్ రిప్లై నా వైపు నుంచి మీరు వచ్చింది, మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు. ఇలాంటి అంటే ఎట్లయినా మేము ఓడిపోతాం అనేటువంటి ఈ అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోస్ అండ్ మార్ఫింగ్ వీడియోస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేటువంటి పేరుతో దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. బట్ ఎట్లయినా 2 ప్రధాన పార్టీలు వాళ్ళు వేయించినటువంటి సర్వే లోపల కూడా వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో ఒక కామన్ మ్యాన్, ఒక బహుజన బిడ్డను ఎట్టి పరిస్థితి లోపల గెలవనియొద్దు అనేటువంటి ఒకే ఒక ఓటమి భయంతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, అది పట్టభద్రులు గమనిస్తారు కదా. పట్టభద్రులు మామూలు కాదు కదా మా వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా తీర్పు గట్టిగానే ఉంటుంది ఈసారి, అందరికీ మేల్కొల్పే విధంగానే ఉంటుంది. థ్యాంక్ యూ అనంట. ఇక నేను